తెలంగాణ కాంగ్రెస్లోని అగ్రనేతలు ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు పెరుగుతోందా? పచ్చగడ్డేస్తే భగ్గుమని స్థాయికి చేరుతోందా? ఒకే ఉమ్మడి జిల్లాలో కీలకంగా ఉండే నాయకులు ఇద్దరి మధ్య ఓ నామినేటెడ్ పోస్టు మంటని ఇంకా తెగదోసిందా? ఎవరా ఇద్దరు లీడర్స్? ఏదా రాష్ట్ర స్థాయి పదవి? పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్లో కీలక నేతలు. ఇటు నిజామాబాద్ జిల్లా హస్తం పార్టీకి వాళ్లే పెద్ద దిక్కు. కానీ ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య కొంతకాలంగా గ్యాప్ పెరుగుతోందని జిల్లా పార్టీ వర్గాలే అంటున్నాయి. లోకల్గా పట్టు పెత్తనం కోసం ఇద్దరి మధ్య నువ్వా నేనా అనే రీతిలో ఆధిపత్య పోరు నడుస్తోందని చెప్తున్నారు. అసలే ఉన్న పోరు చాలదన్నట్లు అగ్గికి ఆజ్యం పోసినట్లుగా ఓ రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి వ్యవహారం ఇద్దరు ముఖ్య నాయకుల మధ్య గ్యాప్ను మరింత పెంచిందని చెప్పుకుంటున్నారు. జిల్లాకు చెందిన సీనియర్ డాక్టర్ కవితారెడ్డిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్గా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవలే ఆమె బాధ్యతలు స్వీకరించారు కూడా. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పట్టుబట్టి మరీ కవితారెడ్డికి పదవి ఇప్పించారన్నది పార్టీ టాక్. కానీ ఆమెకు ఆ పోస్ట్ ఇవ్వడం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఏమాత్రం ఇష్టం లేదని పార్టీలో సైతం ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టే బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మహేష్ కుమార్ గౌడ్ దూరంగా ఉండిపోయారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు డాక్టర్ కవితారెడ్డి నియామకం జరిగింది. ఈ మేరకు జీవో కూడా విడుదలైంది. బాధ్యతల స్వీకరణకు ఆహ్వాన పత్రికలు సైతం రెడీ చేసుకున్న కవితారెడ్డి కార్యక్రమానికి రావాలని మహేష్ గౌడ్ను ఆహ్వానించారట. అయితే మున్సిపల్ ఎన్నికలయ్యాక చూద్దామంటూ అప్పట్లో ఆయన సున్నితంగా కార్యక్రమాన్ని వాయిదా వేయించారట. ఇలా 2 నెలల క్రితం బాధ్యతలు స్వీకరించాల్సిన కవితారెడ్డి కాస్త ఆలస్యంగా ఇటీవలే ఆ పని పూర్తి చేశారు. ఈ క్రమంలో అసలు ఆమెకు పదవి ఇవ్వడం ఇష్టం లేకే పీసీసీ చీఫ్ వాయిదా వేయించారా అన్న డౌట్స్ కూడా ఉన్నాయి పార్టీ వర్గాల్లో. ఆయన వద్దంటుంటే పెద్ద ఆయన మాత్రం పట్టుబట్టి ఇప్పించారన్నది ఇంటర్నల్ టాక్. ఈ విషయంలో నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకుంటున్నారు. వేం జోక్యంతో మహేష్ రెడ్డి వెనక్కు తగ్గి ఓకే అయితే చెప్పారు గాని ప్రమాణ స్వీకారానికి మాత్రం దూరంగా ఉండిపోయారట. దాని గురించి హస్తం పార్టీలో పెద్ద చర్చ నడిచింది. పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేని డాక్టర్కు ఏకంగా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి ఎలా ఇస్తారంటూ మహేష్ అభ్యంతరం చెప్పినట్టుగా తెలిసిందే. కానీ జిల్లాలో సీనియర్ వైద్యురాలిగా తన సామాజిక వర్గానికి చెందిన కవితారెడ్డి ఆ పోస్టుకు కరెక్ట్ అని సుదర్శన్ రెడ్డి వాదించారట. అలా ఆ పోస్ట్ ఇద్దరి మధ్య ఆల్రెడీ ఉన్న అంతో ఇంతో గ్యాప్ను మరింత పెంచిందని మాట్లాడేసుకుంటున్నారు. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మున్సిపల్ ఎన్నికల్లోనూ బయటపడింది. దాంతో మహేష్ గౌడ్ కార్పొరేషన్ ఎన్నికలను అంతా తానే చూసుకున్నారు. ఇలా జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న ఇద్దరు అగ్రనేతలు ఎవరికి వారే అనేలా వ్యవహరిస్తూ ఉండడంతో కేడర్ కూడా గందరగోళంలో పడుతోంది. ఎవరి వెంట నడిస్తే ఏమవుతుందో అన్న భయం కూడా ఉందట కొందరిలో. విభేదాలు మాని ఇద్దరు చేతులు కలిపి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుతున్నారు కార్యకర్తలు.